ఇది చిన్న స్పాకెట్ తీసుకునే శానంతో అక్కడ పైన లాక్ ఉంటుందండి, అది తీయాలి. సో అది తీసిన తర్వాత అది లాక్ని లూజ్ చేసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది స్పాకెట్. స్టార్టింగ్ నుంచి దీని ముందు వీడియోలో ఉందండి, సో అది చూస్తే దాని కంటిన్యూషన్ ఇది. అదొక లాక్ ఉంటుంది. సో ఇప్పుడు చిన్న స్పాకెట్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా క్లీన్ చేసుకొని, చూసారా ఎలా మట్టి పడిందో. ఇదంతా చైన్తోని లోపలికి వస్తుంటుంది. దీనికి ఫ్రీక్వెంట్ వాష్ చేస్తే సరిపోతుంది. ఎవ్రీ 3 monthsకి ఒకసారి వాష్ చేసుకుంటూ ఉంటే సో ఇంత మట్టి అనేది పేరుకోదు.